ఇచ్చినటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ని బాపట్ల ఏరియా వైద్యశాలలలో మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ జన్మదినోత్సవం సందర్భంగా బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలోని ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు వారి సహాయకులకు ఆహారం, పండ్లు పంపిణీ చేశారు. రాజకీయాలు అధికారానికి మాత్రమే కాకుండా సమాజ సేవకు వేదిక కావాలని లాలూ ప్రసాద్ యాదవ్ నమ్మేవారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలోని బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బాద్షా లాలూ ప్రసాద్ యాదవ్ జారీ జన్మదినోత్సవం. బీహార్ మాజీ ముఖ్యమంత్రి మరియు కేంద్ర రైల్వే మాజీ మంత్రి. వారు భారతదేశంలో రైల్వేలను నష్టం నుంచి లాభాల్లో చేర్చారు. వారి ప్రతిభ ఎంతవరకు అంటే ప్రఖ్యాత ఐఐఎం ఇన్స్టిట్యూట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వారు కూడా చాలా గొప్పగా లాలూ ప్రసాద్ యాదవ్ని పిలిచి ఏ విధంగా మీరు రైల్వేలో లాభాలు తీసుకొచ్చారు అని వారితోటి ఐఐఎం స్టూడెంట్స్కి ఉపన్యాసాలు ఇచ్చారు. అదేవిధంగా అట్లా జరుగుతుంది ఏమంటే భారతదేశంలో పేదవారిని ఏసీ రైలు గరీబ్ రథ్ అంటే పేదవారికి కూడా ఏసీ రైలు ఏర్పాటు చేసిన ఘనత లాలూ ప్రసాద్ యాదవ్ది. అదేవిధంగా భారతదేశంలో కొన్ని వేల మంది రైల్వేలో మజుందారులు ఉన్న వారిని పర్మనెంట్ చేశారు. సో లాలూ ప్రసాద్ యాదవ్ 50 వయసులో ప్రధానమంత్రిగా చేపట్టాడు. కానీ ఆ పరిస్థితులు అగ్రవర్ణాల వారు ఏం చేశారంటే వారిని కానిస్తే దేశం అడిగైపోతుందని తప్పించారు. జన్మదిన శుభాకాంక్షలు బాపట్ల నియోజకవర్గ